బ్రేకింగ్ న్యూస్, తుఫాన్కి పిచ్చెక్కిందా అన్న తరహాలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చాలా తీవ్రమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలే కాదు, ఉత్తరాదిన ఒడిశా ఇతర రాష్ట్రాలకు కూడా ప్రభావం చూపిస్తోంది. ఎక్కడో మొదలైనటువంటి ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఆఖరికి వస్తే పుదుచ్చేరికి చేరి తమిళనాడులో ఎంతటి స్థాయిలో అంటే రోడ్లన్నీ కొట్టుకుపోవడం, వాహనాలన్నీ ధ్వంసమవడం, ఎక్కడ చూసినా ఒక భయాందోళన రేకెత్తించినటువంటి వాతావరణమే ఫెంగల్ తుఫాన్ యొక్క ప్రభావం కనబడుతోంది. నిజానికి ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇంతటి స్థాయిలో ఉందా? ఫెంగల్ తుఫాన్ ఎక్కడ ప్రారంభమైన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడ ముందుగా యాజ్ పర్ వాతావరణ శాఖ ఇచ్చిన రికార్డ్స్ మేరకే నైరుతి బంగాళాఖాతం అంటే సౌత్ వెస్ట్ లో, బే ఆఫ్ బెంగాల్లోని సౌత్ వెస్ట్ లో ప్రారంభమైనటువంటి ఫెంగల్ తుఫాన్ ప్రభావం కాస్త మెల్లమెల్లిగా వంకలు తిరుగుతుంది. మీరు చూడొచ్చు ఎటువంటి వంకలు తిరుగుతుందని. మొదటగా ఇది పెద్ద ప్రభావం చూపించారు తెలుగు రాష్ట్రాల్లో అని అందరూ అంచనా వేశారు. వాతావరణ శాఖను కూడా ఇటు ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏమాత్రం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉండదు అంటూ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియాలో కూడా పెద్ద ప్రభావం చూపించదంటూ అంచనా వేశారు. కానీ ఇది చూడొచ్చు, ఇక్కడ మీరు వంకలు తిరుగుతూ ఆఖరికి వస్తే నైరుతి బంగాళాఖాతంలో మొదలైనటువంటి ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఆ యొక్క తుఫాన్ ప్రభావం కాస్త పుదుచ్చేరికి చేరిపోయింది. తమిళనాడు పుదుచ్చేరికి చేరిపోయి ఇక్కడ చూడొచ్చు మీకు కనబడుతోంది. తమిళనాడు పుదుచ్చేరికి చేరిపోయి అక్కడ చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఘోరాతి ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. చాలా వాతావరణం కూడా చాలా భీకరమైన పరిస్థితి దారెత్తింది. ఏకంగా వాగులు వంకలు ఉప్పొంగడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుకుంటే కనుక పంట నష్టం, చాలా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా కూడా పంట ఆఖరికి వస్తే అటు కేంద్రాలకు చేరిపోయిన ఐకేపీ కేంద్రాలకి తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్యం చేరింది. మరొక చోట ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ నేపథ్యాల్లో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ప్రభుత్వాలు ఉన్నాయి. ఏకంగా రైతాంగం కూడా అదే రకమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తోంది. ఎందుకంటే ఎవరు ఊహించలేరు ఇంతటి స్థాయిలో వంకలు తిరిగి పిచ్చెక్కిపోయినట్టుగా ఈ తుఫాన్ ప్రవర్తిస్తోందనంటే ఆశ్చర్యమేం కాదు. మీరు చూడండి ఇక్కడ ఎన్ని వంకలు తిరిగిందో. ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో ప్రారంభమైనటువంటి ఈ తుఫాన్ ఫెంగల్ తుఫాన్ కాస్త వంకలుగా తిరిగిపోయి ఒకనొక సందర్భంలో ఆల్మోస్ట్ శ్రీలంక టచ్ చేసింది. శ్రీలంకలో ప్రభావం చూపిస్తామని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అదంతా కాదు అన్నట్టుగా, ఎస్ డోంట్ టచ్ మీ అన్నట్టుగానే శ్రీలంక నుంచి మళ్ళీ కొంత దూరం జరుగుతూ ఈ రకంగా ఆఖరికి వస్తే పుదుచ్చేరికి చేరిపోయింది. సో ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రోజు వర్షపాతం ఎట్లా నమోదవుతోంది, ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతున్న విషయం చూస్తే కనుక ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఇండియా మ్యాప్ కనబడుతోంది. సో ఇక్కడ అంతా కూడా బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ కాస్త ఆఖరికి వస్తే తమిళనాడు పుదుచ్చేరికి చేరిపోయి తమిళనాడు పైన ప్రభావం చూపిస్తుంది. ఒకసారి మీకు ఈ మ్యాప్ ని మరింత జూమ్ ఇన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చూస్తే కనుక ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, కడప, తిరుపతి, వెల్లూరు, ఇక్కడ చెన్నై, కుడలూరు, తమిళనాడు, ఈ ప్రాంతాలు బెంగళూరు, మైసూర్, కోయంబత్తూరు, అనంతపూర్, ఈ ప్రాంతాలు చూడండి. ఇక్కడ కనిపించేదంతా ఈ బ్లూ కలర్ లో కనిపించేదంతా కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టే. ఇక్కడ ఈ బ్లూ కలర్ లో కల్పించేటువంటి మ్యాప్ మొత్తం కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టే. ఉదయం కొంత ఇది తెలంగాణ పైన కూడా ప్రభావం చూపించినప్పటికీ ఇప్పుడు కొంత కాస్త తగ్గుముఖం పడుతోంది. ఇక్కడ చూడొచ్చు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, వెల్లూరు, కడప, అనంతపూర్, కర్నూలు, ఈ ప్రాంతాల్లో ఇప్పుడు వర్షపాతం ఆల్రెడీ పడుతోంది. కొంత మోస్తారు నుంచి భారీ వర్షపాతం అయితే నమోదవుతూ వస్తోంది. ఇక మరోవైపుగా ఇటు తెలంగాణ వైపుకి వస్తే కనుక తెలంగాణలో కూడా కొంత ఖమ్మం ప్రాంతంలో ప్రభావం చూపిస్తోంది. కొంత ఉదయం నుంచి కొంత ఈ సిచ్యువేషన్ అయితే మారిపోయింది. ఇది కొంతగా ప్రభావం తగ్గుముఖం పడుతూ వస్తోంది. సాయంత్రం కల్లా ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కానీ ఇది ఏ సమయానికల్లా తగ్గుముఖం పడుతోంది ఏందని కొంత డిక్లేర్డ్ గా చెప్పలేకపోతున్నారు వాతావరణ శాఖ. ఎందుకంటే మనం చూసాం ఎన్ని వంకలుగా తిరిగి తుఫాన్ అనేది ఇక్కడ చేరుకుందనేది. మరోవైపుగా ఇక్కడ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఆల్రెడీ సరాసరిగా కనబడుతోంది కాబట్టి ఇక్కడ వర్ష ప్రభావం ఉంది అంటే ఓకే. కానీ ఈ తుఫాన్ ప్రభావంతో 1700 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒడిశా పైన కూడా ఈ ప్రభావం చూపుతోందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మీరు చూడొచ్చు ఇక్కడ థిక్ బ్లూలో మీకు స్క్రీన్ పైన కనిపించేదంతా కూడా అది ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టే. సో ఇటు కర్ణాటక ప్రాంతంలో, తమిళనాడులో, అదేవిధంగా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. కానీ ఉదయంలో చాలా తీవ్రంగా ఉండేది. సో ఇక్కడ చూడండి తమిళనాడు మీద ఇంకా చాలా మోస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ తమిళనాడు మీద ఎంతటి భారీ ప్రభావం అంటే చూడండి ఇక్కడ మొదలైనటువంటి తమిళనాడు కాస్త ఇదంతా కూడా తమిళనాడు ప్రాంతమే. తమిళనాడు పైన చాలా ఘోర ప్రభావం చూపిస్తోంది. తమిళనాడుతో పాటుగా అటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభావం అయితే చూపిస్తోంది. అయితే సాయంత్రానికల్లా ఇది మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం. ఉదయాన్న మనం చూస్తే మీరు ఇదే మ్యాప్ కనుక ఉదయం చూస్తుంటే కనుక ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని మోస్ట్ రీజియన్స్ లో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆ ఎఫెక్ట్ చూపించింది. వర్షపాతం అక్కడ ఉన్నట్టుగా ఫెంగల్ ఎఫెక్ట్ కనిపించింది. కానీ ఇప్పుడు కొంత సమయం కావస్తున్న కొద్ది ఇప్పుడు సమయం ఆల్మోస్ట్ గా
12 కావస్తోంది కాబట్టి తగ్గుముఖం పట్టింది. ఇది సాయంత్రానికల్లా మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ ఫెంగల్ తుఫాన్ అయితే నిజంగానే మతిపోగొట్టొస్తోంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో డెఫినెట్గా అటు ప్రభుత్వాలు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, ఎప్పుడు ఏ రకంగా మారుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తగు చర్యలు ఎప్పటికప్పుడు వాతావరణం గమనించి తీసుకోవాల్సినట్టుగా అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక సాయంత్రానికల్లా అయితే దీనికి సంబంధించుకున్న ప్రభావం తగ్గుముఖం పడుతుంది అనేది ఒక అప్డేట్గా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.